సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. ఉపాసనా మార్గములు. వేదము సనాతన శాస్త్రము. శాస్త్రమనగా అజ్ఞాత జ్ఞాపకము, అనగా లోక సిద్ధము కాని అతీంద్రియములైన అర్థముల దర్శింపజేయుటకు ప్రవృత్తమైనది. పురుష బుద్ధికి గోచరము కానిదగుటచే పరమం వ్యోమ పరమం పదం అక్షరం తత్సత్ అని ఈ రీతిగా రుగాది శృతులన్నీయూ తెలిపెను. ఒక వేదమును తెలియజేయుటకై అనేక వేదములు ఆవిర్భవించెను. వేద శబ్దము మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరునకు వాచకమగుచు వేత్తతీతి వేదః తరువాత తత్స్వరూప నిరూపణాపరమై వేదయతీతి వేదః సర్వజ్ఞ కల్పమగు రుగాది శబ్దరాశికిని వాచకమైనది. తరువాత తదనుగుణముగా ప్రవృత్తములయ్యడి ధర్మ అర్థ కామములకు ఉపలక్షకమగుచున్నది. మొదట సర్వద్రష్టయగు పరమేశ్వరుని బోధించుచు తరువాత ఆ పరమేశ్వరుని దర్శింపజేసడి దర్శనాత్ ఈ వేదము ఋషి శబ్దరాశికి కూడా వాచకమై వరలినది. తరువాత ఋషులు దైవ వేదములను ఆరాధించి తదనుగ్రహముచే ద్రష్టలై వెలసి ప్రసిద్ధములైరి. దీనిని పురస్కరించుకుని పరమేశ్వరునకు మహర్షి అని కూడా నామము ప్రసిద్ధమైనది. బ్రహ్మసూత్రమున మహర్షి, ముఖ్యర్షి, శివ అని కూడా సహస్రనామములు కలవు. పరమేశ్వరుని దర్శింపచేయునదగుట చేత వేదమునకు ఋషి అనియు నామము సార్థకము. బ్రహ్మ అని వేదమునకు నామము. అందుచే బ్రహ్మను పొందుటకై చేయు ఫలత్యాగ కర్మలకు బ్రహ్మయజ్ఞమని ఋషియజ్ఞమని కూడా చెప్పుతూ వచ్చిరి. శుద్ధ, శుభ, సాత్విక, నిస్వార్థ కర్మలన్నీయూ యజ్ఞములే. ఈ విధములైన ఫలత్యాగ కర్మలలో పదే పదే స్వాహా అనుచు అర్పితము గావించుచుందురు. ఈ స్వాహా శబ్ద సాంప్రదాయములకు గతములైన శబ్దముల అర్థములను చూతము. కేశవాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ ఇత్యాది స్వరములయందు స్వాహా పదమునకు సామాన్యముగా హవిస్సు సుహుతమగుగాక అని అర్థము చెప్పుదురు. సుహుతమననేమి? అగ్నియందు విడువబడిన యజ్ఞాది ద్రవ్యములు దగ్ధమగుగాక, జీర్ణమగుగాక అని. ఇక్కడ ఒక సందేహము కలగవచ్చు. అగ్నిలో వేసిన సమస్త పదార్థములు సహజంగానే దగ్ధమగును, జీర్ణమగును కదా. ఇక స్వాహాకారము చేయుట చేత కలుగు ప్రత్యేకత ఏమి? స్వాహృతి అనగా వస్తువులను దగ్ధము చేయుట, జీర్ణము చేయుట మాత్రమే శృతి తాత్పర్యము కాదు. దగ్ధమగుట ప్రత్యక్ష గోచరము మాత్రమే. వైదిక దృష్టి వేరు. కుమార సంభవ కావ్యమందు కాళిదాసు హిమాలయమును వర్ణించుచు దేవతాత్మ అని అన్నాడు. అనగా దేవతా శరీరము, భౌతిక శరీరము అని ప్రతిదానికి 2 శరీరములు కలవు. ఇది శృతి సమ్మతము. దేవతా శరీరము అతీంద్రియం, భౌతిక శరీరం ఇంద్రియములతో కూడినది.
దేవతా శరీరమున అగ్ని ప్రాణాగ్ని అగుచున్నది. అందులో ఆహుతి హవిస్సు అగుచున్నది. ఆహుతి యొక్క స్వరూపమును శృతి ఇట్లు వివరించుచున్నది. అత్తా అద్యము అనగా భోక్త భోగ్యరూపమగు ఈ జగత్తు ఏకీభూతమైనప్పుడు రెంటినీ కలిసి అత్తా అనియే అనగా భోక్త అనియే వ్యవహారము. ఆ భోక్త ఎవరు? అదే అగ్ని. అది దైవికముగా ఆదిత్యుడు, ఆధ్యాత్మికముగా ప్రాణము. అట్టి ప్రాణాగ్నియందు సమంత్రముగా ఉంచబడి అనాది హవిస్సులకు అహితయః అని పేరు. స్వాహా శబ్దము కేవలము హోమసూచకమైన సాంకేతిక పదము మాత్రమే కాదు, సార్థకమగు వాంగ్మయము. ఛందయతి ఆహ్లాద చాదనమనగా బలవంతుడగుట, ప్రాణశక్తివంతుడగుట, ఆచ్ఛాదించుట. ఇట్టి ధర్మబలములు ఉండుట చేతనే వేదములకు ఛందస్సులని పేరు. ఇట్టి వేదమును ఆచ్ఛాదించు వారలను సుశక్తివంతులను తైత్రీయ శృతి ఎంతయో విపులపరచినది. ఇట్టి క్రతువు ఒక వ్యక్తికే కాక లోకోత్తరాహ్లాదమునే కలిగించునదయ్యున్నది. యజ్ఞాంగః యజ్ఞవాహనః వృషరథః ఇత్యాది నామములు శృతి స్మృతులయందు పరమేశ్వరునకు చెప్పబడినవి. హిరణ్యగర్భుడు సువర్ణ ఛందోమయుడు, సువర్ణమనగా గరుత్మంతుడు. ఛందోమయమను గరుడుని వాహనముగా స్వీకరించినవాడు. వృష అనగా ధర్మస్వరూపము, ధర్మమునే వాహనముగా చేసుకొనుట. విష్ణు ఆలయములందు గరుడ, శివాలయములందు వృషభం స్తంభములను ద్వారముల ముందు ఉంచి ఉండుటలో ఇదే అంతరార్థము. ఛాదనమనగా సంసార వృక్ష రక్షణము. ఫలకాములై కర్మలయందు చెరించు వారికి తత్వమును ఆచ్ఛాదించి ధర్మనిష్ఠుల గావించి సంసార వృక్షమును రక్షించుచుండును. కర్మిష్ఠులన ధర్మరూప మృత్యువు నుండియు, జ్ఞానులను సంసార రూప మృత్యువు నుండియు ఆచ్ఛాదించి రక్షించును. అట్టు రక్షించునట్టి వానినే ఛందస్సులనియు అవే వేదములనియు చెప్పబడెను. ఛాదనాత్ ఛందాసి మృత్యువు నుండి రక్షించగలుగునది ఛందస్సులు శర్మహేతువులు. యజ్ఞము దేవతల నుండి తొలగిపోయి కృష్ణమృగరూపమై సంచరించుచుండ దేవతలు వెన్నంటి కడకు దాని చర్మమును గ్రహించగలిగిరి. యజ్ఞ శరీరమే కృష్ణాజినము. దాని ఎంతలి శుక్ల కృష్ణ బర్రు వర్ణములు ఋగ్వేద యజుస్సామవేదముల యొక్క రూపములు కనుక కృష్ణాజినము ఋగ్యజుర్సామవేద స్వరూపమనే నిర్ణయము గావించెరి. దీనిని త్రయీ విద్య రూపమనిది. త్రయీ విహిత కర్మ సాధ్యమగుటచే యజ్ఞము కూడా త్రయీ స్వరూపము. ఇట్టి కృష్ణాజనము గ్రహించుట చేతనే యజ్ఞ దీక్షితుడగు యజమానుడు ఛందస్సుల ప్రేరేపించును. శుక్ల కృష్ణ బర్రువర్ణములు కల కృష్ణాజనము లోకత్రయారూపము కాన కృష్ణాజనము ధరించి యజమానుడు లోకత్రయ దీక్షితుడగుచున్నాడు. దీక్షితుడైన యజమాని గర్భస్థ శిస్తుల్యుడు. గర్భస్థ శిశువు ఏ రీతిగా వ్రేళ్లు ముడిచి గుప్పిలి పట్టి మాతృ శరీరాచ్ఛాదితుడై ఉండునో యజమానుడును అట్లే గుప్పిలి పట్టి త్రయీ విద్యారూప ఛందోమాతృ శరీరాచ్ఛాదితుడై కృష్ణాజనధారుడై ఉండవలెను. కృష్ణాజనము మానుష దృష్టిలో చర్మము. అది దేవతా ప్రీతికరమైన దగుటచేత యజ్ఞ కర్మలయందు శర్మమగుచున్నది. అందువలననే యజమానుడు యజ్ఞ సమయమున నీవు శర్మ స్వరూపివి, నాకు శర్మ నిమ్ము అని సంబోధించును. శర్మమనగా సుఖము, ఆనందము. ఆనంద స్వరూపుడు విష్ణువు. విష్ణువు యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణువు. ఆ విష్ణువు త్రయీ విద్యా స్వరూపుడు. వైదికోపాసన ఇది 4 విధములుగానున్నది. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివార్పితం. పాలలో నెయ్యి కలిసియున్నట్లే ఆత్మ సర్వవ్యాప్తమై ఉన్నదనే భావముతో చేసే సాధనే సత్యవతి ఉపాసన అంటారు.
మాయాతీతమిదం సర్వ జగత్వ్యక్తమూర్తినా. నేనీ సమస్తంలో అవ్యక్తంగా వ్యాపించియున్నాను. నన్ను అంతటా, నాలో అంతటినీ చూస్తూ ఉండే సత్యవతి ఉపాసనకు నేను కనిపించకుండా ఉండను. నాకు ఆ ఉపాసకుడు కనిపించకుండా ఉండడు అంటూ ఉన్నాడు మాధవుడు. ఆ సర్వాత్మనే నిప్పు, గాలి, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ అనే భావముతో చేయబడేదే అంగవతి ఉపాసన. ప్రాణరూపమై అందరికీ ఆత్మీయమైన ఆ గాలి అన్నింటినీ వెలిగించు అగ్ని ప్రాణములకు వివిధ జీవనాధారములైన అన్నము ఉత్పాదన చేయటానికి కావలసిన వరుణ అనగా వర్షము అని పరమాత్మను పొగడుట అంగవతి ఉపాసన. శంఖచక్ర గదాపాణి అని విష్ణువును, ఏకదంత గజానన అని విఘ్నేశ్వరుని, శూలపాణి అని ఈశ్వరుని, కోదండపాణి అని రాముణ్ణి, శిఖిపించమౌళి మురళీధర అని కృష్ణుని, వీణావాణి అని సరస్వతిని, ఇలా ఆయా దేవతల చిహ్నములను ధ్యానపూర్వకంగా మనస్సును తన్మయము చేసుకుని హృదయంలో ఆరాధిస్తూ ఉండటం అన్యవతి ఉపాసన అని అందురు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి అని 11 భక్తి సాధనలు కూడా నిదానవతి ఉపాసనలో చేరును. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఉపాసనలు అనుక్రమేణ ఒకదానికంటే ఒకటి అత్యుత్తమ స్థితికి కారణాలై విశ్వనియంతతో తాదాత్మ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతీకోపాసన అని మరొకటి ఉన్నది. అది అంగవతి ఉపాసనలాగానే ప్రతిరూపోపాసన. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. సర్వాత్మయైన మాధవునికి అంతటా చేతులు, కళ్ళు, చూస్తాడు, ఆలోచిస్తాడు, తింటాడు, వింటాడు. సర్వోన్నత ఆదర్శభావముతో ప్రతిరూపోపాసన జరుగుతూ ఉంటుంది. భావోపాసన మంచి గుణములన్నింటినీ మాధవునిలో అమితంగా ఉండినట్లు చూడటమే. గీతోపాసన భారతం పంచమవేదం. అది ఐహిక ఆముష్మిక ధర్మాల నిధి. మాధవుడు భారతదేశ ధర్మక్షేత్ర రంగస్థలంలో తన నాటక సామాగ్రిని దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులను, మాటలను, పాటలను సమకూర్చిన రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే. ఒకవైపున అధర్మవృద్ధమైన అపార భౌతిక బలం, మరొక వైపున ధర్మవృద్ధమైన పరిమిత ఆత్మబలం. ఈ రెంటి ఘర్షణలో పర్యవసాన రూపమైన ధార్మిక విజయ జ్యోతిగా తనను నిర్దేశించుట. ఇదే భారతామృత సర్వస్వం. అదే భగవద్గీత. మహాభారత సారాంశమంతయు భగవద్గీతలో ఉన్నది. కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే చేస్తాను. స్వధర్మే నిధనం శ్రేయ, ఇదే ఐహిక తత్వానికి గీటురాయి. సర్వశ్రేయస్సులను ప్రవహించే భక్తిని నిర్లక్ష్యము చేసి కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి అనే అహంకారముతో బాధపడే నకిలీ బ్రాహ్మలకు క్లేశమే ఫలితము. పొట్టుదంచితే బియ్యము రాదు కదా. అసలు బ్రహ్మమే కృష్ణుడు. అద్వైతోపాసన ఆదిశంకరులు ఆవు శరీరములో పాలు ఉన్నాయి. ఆ పాలలో నెయ్యి ఉన్నది. అయినా ఆ నెయ్యితో ఆవుకు బలము రాదు. ఆ పాలను పితికి, కాచి, తోడుపెట్టి, చిలికి, వెన్నతీసి, కాచి ఆ నెయ్యిని మళ్లీ ఆవుకు త్రాపించిన బలము కలుగుతుంది. అలాగే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినా సాధనోపచారములు లేకుండా మానవులలో హితం చేయజాలడు. నువ్వులలో నూనె, పెరుగులో వెన్న, భూమిలో నీరు, కట్టెలో నిప్పు కలిసి ఉండునటులా సర్వాంతర్యామి మానవుల శరీరములలోనూ మనస్సులలోనూ కలిసి ఉన్నాడు. వాటిని వేరు చేయాలంటే ప్రయత్నం, సాధన చెయ్యాలి. అప్పుడు ఆ రెంటి అభేదత్వం, అద్వైతం తెలుస్తుంది. అదే మోక్షం. విశిష్టాద్వైతం. రామానుజుడు ఉపాసించదగిన పరమాత్మను తనకు వేరుగా ఉన్నట్లు భావించాలా, లేక తనలో కలిసి ఉండునట్లు భావించాలా? సాధకునికిది ప్రశ్న.
ఇక జవాబు: జీవుడు శరీరానికి ఆత్మ, అలాగే దేవుడు జీవునకు ఆత్మ. అలా భావించి ఉపాసించుటే రామానుజాచార్యుల విశిష్టాద్వైతోపాసన. ఈ సమస్త భూతజాలము ఎవరిలో ఉన్నాయో, ఎవరు ఈ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుష పరమాత్మ అనన్య భక్తి ప్రపత్తితోనే లభ్యమవుతారు అని పరజ్ఞాన ప్రపత్తిపూర్వకంగా పరమ పురుషోపాసన చేయటమే విశిష్టాద్వైతం. త్వమేవ సర్వం మమదేవ దేవ, నీవే నా గతి పతి అని అనన్యభావంతో ఉపాసించుటే ద్వైతోపాసన. మధ్వాచార్యులు పతిపత్ని సంబంధమే జీవాత్మ పరమాత్మ సంబంధం కూడా. అవ్యయుడైన విష్ణు భగవానుని భర్తగా ద్వైత భావంతో ఉపాసించుట. చైతన్యోపాసన. శ్రీకృష్ణ చరణాసక్తి భక్తి లేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ధి శుద్ధం కావడం కూడా అసంభవం అని అంటాడు చైతన్యుడు. మునులు ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేకపోయినా సూదంటురాయి లాంటి శ్రీహరి కళ్యాణ గుణగణ విశేషం వల్ల, నిష్కారణం వల్ల భక్తి పారవస్యం వారికి కలుగుతూ ఉంటుందట. ఆ పారవస్యముతో సిగ్గు బిడియాలు వదిలి బిగ్గరగా శ్రీహరి నామ సంకీర్తనం చేస్తూ, గగుర్పాటుతో కంటిధారలతో నృత్యం చేస్తూ అసలైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. శ్రీచరణులు ఈ విశ్వాన్ని పావనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా పరానురక్తితో నామ సంకీర్తన ప్రధానంగా కలిగింది చైతన్యుల ఉపాసన. నామ సంకీర్తనలలో తన్మయత్వంతో నృత్యం చేస్తూ తాదాత్మ్యభావముతో నిలిచి ఉండుట ప్రధాన లక్ష్యము.